హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సాతోషీస్ని ఎలా ఎర్న్ చేయాలి అనేది నేర్పిస్తాను చూడండి. దానికోసం నేను మీకు ఇక్కడ కొన్ని సైట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి పెట్టాను. ఆ సైట్ కలెక్షన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు వాటిని కాపీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉన్నాయి. ఓకే, దీనివల్ల నేను మీకు రిఫర్ చేయడం వల్ల నాకు ఏంటి లాభం అంటే, నాకు మీరు అర్న్ చేసే దాంట్లో ఒక్కొక్క సైట్ 50% సాతోషీస్ కమిషన్ ఇస్తుంది, లేకపోతే 20% కమిషన్ ఇస్తుంది. ఇలా మీరు ఏంటంటే మీరు కూడా ఎవరికైనా రిఫర్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా కమిషన్ వస్తుంది అన్నట్టు వాళ్ళ దాంట్లో వచ్చి. సో మొత్తానికైతే ఏంటంటే చూడండి, నేను ఇక్కడ ఈ సాతోషీ క్లెయిమ్ అనే .comలోకి వెళ్తున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, మీకు ఎన్ని సాతోషీస్ అయితే ఎన్ని రూపాయలు అవుతాయని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా, ఆ వీడియో మీరు చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, సరే, ఇప్పుడు చూడండి, ఈ సాతోషీ క్లెయిమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఒక బిట్కాయిన్ని మీకు ఒక బిట్కాయిన్ అడ్రస్ ఉండాలి. ఆ బిట్కాయిన్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ చూసి మీరు మీ యొక్క బిట్కాయిన్ అడ్రస్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకుంటే మీకు చూడండి, బిట్కాయిన్ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకే, మీరు ఆ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మొబైల్ ద్వారా ఒక బిట్కాయిన్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి అంటే మన వెబ్సైట్లో ఎలా చేయాలో కూడా చూపించాను. దానికి సంబంధించి చూడండి, ఆ వ్యాలెట్ అడ్రస్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఇట్లా ఒక టాస్క్ అడుగుద్ది. ఓకేనా, మనం ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ అని ప్రెస్ చేసిన వెంటనే మనకేంటంటే సెలెక్ట్ ఇమేజెస్ విత్ ట్రీస్ అని ఉంది. ట్రీస్ ఉన్న ఇమేజెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇదొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇచ్చేసి మనం వెరిఫై అన్న వెంటనే మనకి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ అని ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో మనం మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ తప్పు చేశాను కావచ్చు. చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత అది క్లైమ్ అయిపోయింది. ఓకేనా, అది క్లైమ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ క్లైమ్ సాతోషీస్ అని చూసారా, మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ని ఇంతకుముందు చెప్పాను కదా, అట్లానే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇది డ్రింక్ అడుగుతుంది. సరే, డ్రింక్ని ప్రెస్ చేద్దాం. ఏమేమి డ్రింక్స్ ఉన్నాయో వాటిని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసి మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే వెరిఫైని ప్రెస్ చేస్తాం. వెరిఫైని ప్రెస్ చేసుకున్న తర్వాత క్లైమ్ సాతోషీస్ అన్న వెంటనే చూడండి, నాకు ఇక్కడ 76,000 ఉన్నాయి చూసారా. 76,000 ఉంటే నాకు ఇప్పుడు ఏంటి అయినాయంటే 78,000 అయినాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎన్ని వచ్చాయంటే 2,000 సాతోషీస్ వచ్చాయి. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రాబర్ట్ని ప్రెస్ చేసి మళ్ళీ క్లెయిమ్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇంకొక 2,000 వస్తాయి. ఓకేనా, ఇంతకుముందు నేను మీకు ఎన్ని చెప్పాను, లాస్ట్ వీడియోలో 20,000 సాతోషీస్ అయితే మన దాంట్లో మన కరెన్సీలోకి వచ్చేసరికి 6 రూపాయలు అవుతాయని చెప్పాను. అట్లా మీరు ఇక్కడ ఉన్న నేను ఇచ్చిన ఈ లిస్ట్ ఉంది చూసారా, ఈ లిస్ట్లో నుంచి అన్నిటిని ఓపెన్ చేసుకుని పెట్టుకొని ఒక్కొక్క ట్యాబ్లో దీనిలో అయిపోయిన వెంటనే 10 మినిట్స్ అడిగింది కదా, వేరే సైట్లోకి వెళ్ళండి. వేరే సైట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోండి. అన్నిట్లో ఒకటే అడ్రస్ ఇవ్వండి. బీటీసీ వ్యాలెట్ అడ్రస్ అన్నిట్లో ఒకటే ఇవ్వండి. అన్నిట్లో ఒకటే ఇచ్చిన తర్వాత మనకి ఇది ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ ఇది ఉంది చూసారా. ఓకే, మనకు హోమ్ అని ఉంది, ప్రైవసీ ఉంది. ఓకే, దీనిలోకి వెళ్ళేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కూడా ఉంది. విత్డ్రా అనే ఆప్షన్ కూడా మనం చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను హోమ్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ లాగిన్ అవ్వమంటుంది. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది, కానీ దానిలో మనకి ఎన్ని సెంట్స్ రావాలి అంటే 0.12 సెంట్స్, అంటే దాదాపుగా మన అకౌంట్లో 20,000 సాతోషీస్ లేదా కొన్ని సైట్లలో కొన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, ఈ సైట్లో ఉన్న దాన్ని బట్టి మనం ఏంటంటే విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ రిఫరల్ లింక్ ఉంది చూసారా, ఇది మీరు ఎవరికైనా ఇవ్వండి. అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా ఇట్లా క్లెయిమ్ చేస్తుంటే దానిలో నుంచి కూడా మీకు ఏంటంటే కమిషన్ వస్తుంటుంది. ఓకేనా, అలా మీరు ఏంటంటే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన చాలా సైట్స్ ఉన్నాయి. ఒక సైట్ అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ ఇది వెళ్దాం, ఈ సైట్లోకి వెళ్దాం. ఓకే, కాపీ చేసుకొని మళ్ళీ దీనిలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు 20,000 సాతోషీస్ అయితే ఇచ్చే సైట్స్ చాలా ఉన్నాయి. ఓకే, దాని ద్వారా కూడా మీరు ఏంటంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఏంటంటే మన బిట్కాయిన్ అడ్రస్ కానీ లేకపోతే మన ఈమెయిల్ అడ్రస్ కానీ ఇమ్మంటుంది. మీరు బిట్కాయిన్ అడ్రస్ ఎట్లా చేసుకోవాలో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ క్లెయిమ్ని ప్రెస్ చేయండి. క్లెయిమ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ దానిలోకి లాగిన్ అయిపోతారు. ఓకేనా, లాగిన్ అయిపోయిన తర్వాత ఏమంటుంది, క్లిక్ ద బటన్ బిలో టు రిసీవ్ ద అప్ టు 134 సాతోషీస్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనం గెట్ ఫ్రీ బీటీసీ రైట్ నౌని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనని ఐఎమ్ నాట్ రాబర్ట్ని ప్రెస్ చేయమంటుంది. ప్రెస్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది. క్యాప్చాని కరెక్ట్ చేయండి. ఏంటిది, ఇక్కడ సెలెక్ట్ ఆల్ డ్రింక్స్ అని ఉంటుంది. ఓకే, మన దగ్గర ఏమేమి డ్రింక్స్ ఉన్నాయో ఆ డ్రింక్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని వెరిఫైని ప్రెస్ చేస్తాం. వెరిఫైని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫ్రీ బీటీసీ నవ్ అని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇది ఎంత అంటే మనకి ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది.
ఓకేనా. మనకి ఎంతవరకు రావచ్చు అంటే 53 నుంచి 134 మధ్యలో వస్తాయి. అంటే 109 సాతోషీస్ నాకు ఇప్పుడు వచ్చాయి. వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ బోనస్ కూడా ఉంది. బోనస్ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇప్పుడు నా అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, 6166 సాతోషీస్ ఉన్నాయి. ఓకే, దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దీనిలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ బిట్కాయిన్ అడ్రస్ ఇచ్చేసారు కదా. ఇక్కడ ఏం చేయమంటాను చూడండి, ఇక్కడ కింద మనకి ఇక్కడ విత్డ్రా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీకు. ఈ విత్డ్రాని ప్రెస్ చేయాలి. ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే మీ దగ్గర 20,000 సాతోషీస్ అయిన తర్వాత విత్డ్రా చేయొచ్చు. ఓకేనా. విత్డ్రా చేస్తే డైరెక్ట్ మీరు ఇచ్చిన బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు ఇక్కడ జెప్పే ఇస్తే జెప్పే, లేకపోతే బ్లాక్ చైన్ ఇస్తే బ్లాక్ చైన్కి సాతోషీస్ అనేవి దానిలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా. అలా మీరు ఇక్కడ ఇచ్చిన ఒక 20 సైట్స్ ఉన్నాయి కదా, ఈ 20 సైట్స్ని ఒక సైట్ తర్వాత ఒక సైట్ మీకు ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటే పర్ మంత్ మీరు ఏంటంటే ఒక 5,000 నుంచి 6,000 ఎర్న్ చేసుకోవచ్చు. 5,000 నుంచి 6,000 ఎందుకు అంటున్నానంటే, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ 10 crore సాతోషీస్ అయితే మనకు 30,000 అంటే 1 బిట్కాయిన్ అవుతుంది కదా, అంత మనం చేయలేం. కాబట్టి కొన్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ అమౌంట్ కావాలంటే మాత్రం రిఫర్ చేయండి. మీరు ఎంతమందిని ఎక్కువ రిఫర్ చేసుకుంటే మీకు అన్ని ఎక్కువ సాతోషీస్ వస్తాయి. ఎన్ని ఎక్కువ సాతోషీస్ వస్తే అంత ఎక్కువ అమౌంట్ మీకు వస్తుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.